అందరికీ నమస్కారం. ప్రపంచంలో చాలా ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంతో పాటు సెక్యులరిజాన్ని కూడా అవలంబించే దేశాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలోకి సెక్యులరిజాన్ని నరనరాన జీర్ణించుకున్న దేశం ఏదైనా ఉందంటే అది కేవలం భారతదేశం మాత్రమే. మిగిలిన ప్రపంచ దేశాలు సెక్యులరిజాన్ని పాటించినా ముందుగా ఆయా దేశాల్లో ఉన్న మెజారిటీ ప్రజల యొక్క యోగక్షేమాలు చూసిన తర్వాత మాత్రమే సెక్యులరిజాన్ని అవలంబిస్తాయి. కానీ మన భారతదేశంలో మాత్రం ముందుగా మైనారిటీ ప్రజల యొక్క అభ్యున్నతి, వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ మతపరమైన అవసరాలను సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాత మాత్రమే దేశానికి వెన్నుముకగా నిలిచి దేశ ఆర్థిక వ్యవస్థలో ట్యాక్సులు పే చేయడం ద్వారా ముఖ్య పాత్ర పోషిస్తున్న మెజారిటీ ప్రజల యొక్క అవసరాలు, వారి యోగక్షేమాలు మాత్రం ఆఖరి ప్రయారిటీగా ప్రభుత్వాలకి గుర్తుకు వస్తాయి. ఇదే అసలైన సెక్యులరిజం అంటూ గత 70 సంవత్సరాల నుంచి దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు మెజారిటీ ప్రజలకు హితబోధ చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో కేవలం భారతదేశంలో మాత్రమే తనకు మాలిన సెక్యులరిజం అవలంబించబడుతోందని, మిగిలిన ఏ దేశాల్లో కూడా సెక్యులరిజం పేరుతో మెజారిటీ ప్రజల అణిచివేత, నిర్బంధం జరగడం లేదని చెప్పేందుకు కొన్ని అద్భుతమైన సత్యాలు మీకోసం. ప్రపంచంలో దాదాపుగా 52 ముస్లిం దేశాలున్నాయి. హజ్ యాత్రకి సబ్సిడీ అందించే ఒక్క ముస్లిం దేశాన్ని చూపించండి. కేవలం భారతదేశం మాత్రమే సెక్యులరిజం అనే పేరుతో ముస్లింలకు సబ్సిడీ ఇచ్చి వారిని మక్కా, మదీనా యాత్రకు పంపిస్తుంది. కానీ సెక్యులరిజం హిందువుల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం వారి మతపరమైన తీర్థయాత్రలు చేయడానికి మాత్రం ఎటువంటి సబ్సిడీలు వారికి ఇవ్వబడవు. హిందూ మెజారిటీ భారతదేశంలో సెక్యులరిజం పేరుట ముస్లింలు కల్పించినటువంటి అపారమైన హక్కులు, స్వేచ్ఛ ప్రపంచంలో ఏదైనా ఒక ముస్లిం దేశం ఒక్క హిందువుకైనా కల్పించిందా సెక్యులరిజం పేరుతో? ముస్లిమేతరులు అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రిగా ఉన్న ఒక్క ముస్లిం దేశాన్ని చూపించండి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఫత్వా ప్రకటించిన ఒక ముల్లా లేదా మౌలిని చూపించండి. హిందువులు మెజారిటీగా ఉన్న మహారాష్ట్ర, బీహార్, కేరళ, పాండిచ్చేరి మొదలైన ప్రాంతాలలో గతంలో ముస్లింలు సీఎంలుగా ఉన్నారు. కానీ ముస్లిం మెజారిటీ ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, క్రైస్తవులు అధికంగా ఉన్న నాగాలాండ్, మిజోరాంలలో హిందూ ముఖ్యమంత్రి అవుతాడని మీరు ఎప్పుడైనా ఊహించగలరా? భారతదేశంలో ఉన్న హిందువులు మైనారిటీల విషయంలో అసహనంతో ఉన్నారంటూ మీడియా చెప్పుకుంటూ వస్తుంది. నేడు భారతదేశంలో హిందువులు 85% మంది ఉన్నారు. హిందువులు నిజంగా అసహనంతో ఉంటే మసీదులు మరియు మదర్సాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? ముస్లింలు నడి రోడ్డుపై నమాజ్ ఎలా చేయగలుగుతున్నారు? అల్లా తప్ప మరే దేవుడు లేడంటూ ముస్లింలు రోజుకు 5 సార్లు లౌడ్ స్పీకర్లు ఎలా ప్రకటించగలుగుతున్నారు? హిందువులు ముస్లింలకు భారతదేశం యొక్క 30% భూభాగాన్ని కేవలం ఇచ్చిన మాట కోసం వదులుకున్నప్పుడు హిందువులు ఇప్పుడు మధుర, కాశీ, ద్వారకా వంటి పవిత్ర స్థలాలను తిరిగి మాకు అప్పచెప్పండి అంటూ అడుక్కోవాల్సిన పరిస్థితి హిందువులకు ఎందుకు వచ్చింది? ముస్లింలు, క్రైస్తవులు తమ చర్చు, మసీదుల్లో వచ్చే డబ్బును వారి యోగక్షేమాల కోసం ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ వాళ్ళకి ఉన్నప్పుడు హిందూ దేవాలయాల్లో వచ్చే ఆదాయాన్ని హిందువుల బాగోగుల కోసం ఖర్చు పెట్టే అవకాశం హిందువులకు ఎందుకు లేదు? మహారాష్ట్ర, యూపీ, బీహార్ మొదలైన రాష్ట్రాల్లో ముస్లింలు, క్రైస్తవులు మైనార్టీలు అయితే జమ్మూ కాశ్మీర్, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ మొదలైన రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు కాదా? ఈ రాష్ట్రాల్లో హిందువులకు మైనార్టీ హక్కులు ఎందుకు నిరాకరించబడ్డాయి? సెక్యులరిజం పేరుతో కాశ్మీర్లో 4 లక్షల మంది హిందువులను జాతి ప్రక్షాళన చేసినప్పుడు మాట్లాడిన గొంతులు గోద్రా అనంతరం జరిగిన అల్లర్ల గురించి ఎందుకు గొంతు చించుకుంటున్నారు? భారతదేశంలో హిందువులకు హక్కులు లేవా? 1947లో భారతదేశం విభజించబడినప్పుడు పాకిస్తాన్ లో ఉన్న హిందువుల యొక్క జనాభా 24%. నేడది 1%కి పడిపోయింది. అదే తూర్పు పాకిస్తాన్ లో హిందువుల జనాభా 30% ఉండేది. నేడు ఇది 7%కి పడిపోయింది. తప్పిపోయిన హిందువులకు ఏమైంది? దీనికి విరుద్ధంగా భారతదేశంలో ముస్లింల జనాభా 1951లో 10.4% నుంచి నేడు దాదాపుగా 14%కి పెరిగింది. హిందువుల జనాభా 1951లో 87.2% నుంచి 2001కి 81.5%కి తగ్గిపోయింది. ముస్లింలకు కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పే దమ్ము, ధైర్యం ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా? ఈశ్వర్ అల్లా తేరేనాం దీనిని అంగీకరించిన ఒక్క ముస్లింని మీరు చూపించగలరా? సెక్యులర్ ముస్లిం అనేది తప్పుడు భావం అని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఒక వ్యక్తి సెక్యులర్ కావచ్చు లేదా ముస్లిం కావచ్చు, రెండు ఎప్పుడూ కాలేడు. ఒక ముస్లిం ఎప్పుడు భావిస్తూ ఉంటాడు అల్లా తప్ప వేరే దేవుడు లేడు అని. అలాంటి వాడు సెక్యులర్ ఎలా అవుతాడు? మైనార్టీలంటే దేశ జనాభాలో 10% కన్నా తక్కువ ఉంటే వాళ్ళని మైనార్టీలుగా పరిగణించబడతారని యునైటెడ్ నేషన్స్ చాప్టర్ చెబుతోంది. భారతదేశంలో దాదాపుగా 14%కి పైగా ఉన్న ముస్లింలు మైనార్టీలని ఎలా అంటారు? ప్రధానంగా హిందూ మెజార్టీ ప్రాంతాల్లో ఒక ముస్లిం కుటుంబం చాలా ప్రశాంతంగా జీవనం సాగించగలదు. అదే ఒక ముస్లిం మెజార్టీ ప్రాంతంలో ఒక హిందూ కుటుంబం జీవనం సాగించగలదా? జీవనం సాగించగలదని మీరు నమ్ముతారా? ఒకవేళ అదే నిజమైతే జమ్మూ కాశ్మీర్లో హిందువులు ఎందుకు ఓచుకోత కోసారు? క్రైస్తవ మిషనరీలు ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతానికి వెళ్లి అక్కడ తమ సామాజిక సేవను ఎందుకు ప్రారంభించరు? ఎందుకంటే తమ పెట్టుబడికి తగిన రాబడి రాకపోవడమే దానికి కారణమా? బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులను బహిరంగంగా ఆహ్వానించే ఏకైక దేశం భారతదేశం అని మీకు తెలుసా? బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు వారికి తక్షణమే రేషన్ కార్డులను, ఆధార్ కార్డులను ఇష్యూ చేసి వారిని ఓటర్లుగా తీర్చిదిద్దాయి. భారతదేశంలో ఉన్న హిందూ మెజార్టీ ప్రాంతాలన్నీ చాలా
శాంతియుతంగా ఉంటాయి. కానీ హిందూ మైనార్టీ ప్రాంతాలన్నీ సమస్యాత్మకంగా మారిపోయాయి. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు మొదలైనవి సమస్యాత్మకంగా ఉన్నాయి. అలా ఎందుకు ఉన్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇటువంటి విపరీతకరమైన హిందూ వ్యతిరేక శక్తుల నుండి హిందూ ధర్మాన్ని అనుసరించే ప్రజలను రక్షించాలంటే హిందువుల ఐక్యతతో పాటు హిందువుల మద్దతు లేకుండా అది సాధ్యం కాదు. ధర్మ రక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ని ఆదరించండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్.